ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం మరోసారి భక్తి పారవస్యముతో కలకల్లాడబోతుంది. దేశంలోని అత్యంత విశిష్టమైన పండుగలలో ఒకటైన రొట్టెల పండుగ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి జరుపుకునే ఈ పండుగకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. అసలు రొట్టెల పండుగ ప్రత్యేకత ఏమిటి? ఈ ఏడాది అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గత ఏడాది ఎంతమంది భక్తులు వచ్చారు? ఈసారి మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రొట్టెల పండుగ చరిత్ర. నెల్లూరులోని బారా షాహిద్ దర్గా వద్ద ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా ఈ రొట్టెల పండుగ నిర్వహిస్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం యుద్ధంలో వీరమరణం పొందిన 12 మంది ముస్లిం యోధుల సమాధుల వద్ద ఈ దర్గా నిర్మించబడిందని చెబుతారు. కాలక్రమేణా ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని విశ్వాసం ప్రజల్లో ఏర్పడింది. దీంతో మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రావడం ప్రారంభించారు. రొట్టెల మార్పిడి సాంప్రదాయం. ఈ పండుగలో అత్యంత విశేషమైన అంశం రొట్టెల మార్పిడి. ఉద్యోగం కావాలని కోరుకునేవారు ఉద్యోగ రొట్టె కోరుకుంటారు. పెళ్లి కావాలని కోరుకునేవారు వివాహ రొట్టె తీసుకుంటారు. సంతానం కోసం సంతాన రొట్టె, విద్య కోసం విద్య రొట్టె, ఆరోగ్యం కోసం ఆరోగ్య రొట్టె తీసుకుంటారు. గతంలో తమ కోరికలు నెరవేరిన భక్తులు చెరువులో నిలబడి తమ రొట్టెలను ఇతర భక్తులకు అందిస్తారు. కొత్తగా వచ్చిన భక్తులు వాటిని స్వీకరించి తమ కోరికలను కోరుకుంటారు. ఇలా తరతరాలుగా సాగుతున్న ఈ సాంప్రదాయము రొట్టెల పండుగకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. గత ఏడాది పరిస్థితి. గత ఏడాది రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్లు, దర్గా పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు కూడా ప్రత్యేకంగా ఈ పండుగ కోసం నెల్లూరుకు చేరుకుంటూ ఉంటారు. ఈ ఏడాది ఏర్పాట్లు. ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. దర్గా పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం తాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య శిబిరాలు, అంబులెన్సు సేవలు సిద్ధంగా ఉంచుతున్నారు. ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అదనపు పార్కింగ్ స్థలాలను గుర్తించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించారు. భద్రతా చర్యలు. లక్షలాది మంది భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వందలాది మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు? రొట్టెల పండుగకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. తమిళనాడులోని చెన్నై, వేలూరు, మదురై ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఈ పండుగలో పాల్గొంటారు. ఈసారి రికార్డు స్థాయి జనం. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా రొట్టెల పండుగ గురించి విస్తృత ప్రచారం జరుగుతుంది.
రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడ్డాయి. దీంతో గత ఏడాది కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా యంత్రాంగం చెబుతూ ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు రొట్టెల పండుగ మరోసారి లక్షలాది మంది భక్తులను ఆకర్షించబోతుంది. భక్తి, విశ్వాసం, సాంప్రదాయాల కలయికగా నిలిచిన ఈ మహోత్సవం నెల్లూరు నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. మరి ఈసారి రొట్టెల పండుగకు ఎంతమంది భక్తులు వస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.